ఓకే రైట్ ఓకే ఒకసారి మనం బీజేపీ నాయకులైనటువంటి మన మిత్రులైనటువంటి భీమ్రావ్ నాయక్ ఎనుగంటి రాజునేత గారు వచ్చారు కాబట్టి రాజునేత గారి దగ్గరికి వెళ్దాం. రాజునేత గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో 30% 16 నుంచి 30% రాయితీలు అని చెప్తున్నారు విజయవాడకు. అయితే ఈ విషయంలో నిన్నగాక మొన్న మనకు జరిగిన ఈ ఏదైతే మనకు కాళేశ్వరం దగ్గర సరస్వతి పుష్కరాలు జరిగాయో అక్కడ రాయితీలు ఇవ్వకుండా డబ్బులు పెంచేశారు. దసరా సంక్రాంతి ప్లస్ ఈ దీపావళికి సంబంధించిన అనేక మంది భక్తులు తన ఇళ్లకు వెళ్ళేటప్పుడు కానీ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కానీ డబుల్ ఛార్జెస్ వసూలు చేసిన తెలంగాణ ఆర్టీసీ ఈరోజు ఒక్కసారిగా 30% రాయితీలు ప్రకటించిన విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా మన డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. సారీ ఫర్ ద డిలే, నేను ఒక వేరే కార్యక్రమంలో లేట్ గా జాయిన్ అయినా. ఎనీవే గో హెడ్ సార్. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందనంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ మీదనేమో ఎక్కువ ఛార్జీలు పెంచి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ మీదనేమో సానుభూతి వ్యక్తం చేయాలనే రకంగా ఈరోజు మన ఆర్టీసీ వ్యవహరిస్తుందనే ఈ రకంగా చెప్పొచ్చు. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళ పరిస్థితి 40,000 మంది యొక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటిదాకా నేను ఈ డిబేట్ కంటే ముందు ఒక ఎంప్లాయీస్ యూనియన్ నాయకునితో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయాలు వింటే నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అరే నిజంగా ఇంత పరిస్థితి ఉందా అని చెప్పేసి. ఈరోజు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాము, ఇక పైన ఆర్టీసీలో పనిచేసే వాళ్ళందరూ బస్ డ్రైవర్లు, మెకానిక్లు, కండక్టర్లు అందరూ కూడా ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతున్నారు. ఇప్పటి నుంచి ఆర్టీసీ కార్పొరేషన్ కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకు జీతాలు పెరుగుతాయి, పిఆర్సీలు పెరుగుతాయి, డిఏలు పెరుగుతాయి అని చెప్పేసి ఒక పక్క అప్పుడు ఊకదంపుడు ప్రసంగాలు చేసిర్రు. దాంతో 40,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక మాకు మంచి రోజులు వచ్చినాయి, మా జీతాలు పెరుగుతాయి, మా కుటుంబాలు బాగుపడతాయని చాలా సంబరపడ్డారు. కానీ అవన్నీ కూడా హామీలు నీటి మీద రాతల లెక్క మారినాయి. అవన్నీ కూడా కేవలం హామీల లెక్కనే మిగిలిపోయినాయి తప్ప అవి అమలు కాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మహాలక్ష్మి పథకం అని ఒకటి పెట్టింది సార్. మీరు చూడండి, గమనించండి, ప్రతిరోజు ఇన్స్టాగ్రాము, తర్వాత ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టరు, ఏ సోషల్ మీడియా సంబంధించినటువంటి దాన్ని మనం ఓపెన్ చేసినా కానీ ఈ మహాలక్ష్మి అనేటువంటి పథకం మీద అనేక రకాలైనటువంటి కామెంట్లు వస్తున్నాయి. అంటే బస్సులలో ఏ రకంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి. ఇంకొకటి మనం చూసినాం, ఈనాడు న్యూస్ పేపర్లో ఒక రోజు ఒక ఆర్టికల్ వచ్చింది సార్ దీని మీద. దాంట్లో రాసింది ఏందా అనంటే, మహాలక్ష్మి పథకం కింద ఈరోజు మహిళలందరూ కూడా ఓవర్లోడ్ అయ్యి ఆ బస్సులో ఎక్కితే బస్సు రన్నింగ్ లో టైర్ ఊడిపోయి పొలాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆర్టీసీ ఏ రకంగా ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం కానీ ఆర్టీసీలో పనిచేసేటువంటి సిబ్బంది కానీ ఏ రకంగా ఈరోజు ఈ పథకం ద్వారా ఇబ్బందులు పడుతున్నారో ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 16,000 మంది ఉద్యోగులు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటే అందులో 16,000 మంది ఇప్పటికే రిటైర్ అయి ఉన్నారు సార్. వాళ్ళు నిన్న ప్రకటించినటువంటి విషయం ఏంటంటే, మాకు 16,000 మందికి మేము రిటైర్ అయిన తర్వాత మాకు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తలేరు, పెన్షన్లు ఇస్తలేరు అని చెప్పేసి బస్ భవన్ ఏదైతే మన ఆర్టీసీ ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం ఉందో బస్ భవన్ చుట్టూ, ఆర్టీసీ ఎండి చుట్టూ, ఇతర అధికారుల చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్నారు. చిన్న కరెక్షన్ రాజునేత గారు 18,000 మంది ఇప్పుడే జాయిన్ అయినా ఒక్క నిమిషం నేను ఏదైతే మీరు చెప్తున్నారో ఉద్యోగుల సంఖ్య అయితే దగ్గర ఉన్నటువంటి బస్ భవన్ కు ప్రతిరోజు తిరుగుతుంటే నిన్న ఏం జరిగిందనంటే, ఈ ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉందో వాళ్ళంతా కూడా ఒక ప్రకటన చేసిర్రు. ఏమని, రాబోయే రోజుల్లో ప్రతి సోమవారము మేము తెలంగాణ రాష్ట్రంలో మా ఏరియాలలో అంటే మండలాలు, జిల్లా కేంద్రాలలో ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరు ఎవరో రిటైర్ అయి ఉన్నారో, చాలా సంవత్సరాల నుంచి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు, పెన్షన్లు ఇస్తలేరు, కాబట్టి ప్రతి సోమవారం మేము నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని చెప్పారు.
ఎందుకు ఈ రోజు ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నానంటే మేము తెలంగాణ ఉద్యమకారులుగా 2008 సంవత్సరం నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండి అనేక ఉద్యమాలలో పాల్గొన్నాం. అందులో ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు ఆ రోజు పెన్ డౌన్ అనేటువంటి ఏదైతే గొప్ప ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమం ఉందో అందులో వేలాది మంది తెలంగాణ రావాలని చెప్పేసి ఉద్యమంలో భాగస్వాములై వాళ్ళందరూ ఉద్యోగాలకు పోకుండా అనేక రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు. అలాంటి ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బందిని ప్రభుత్వాలు కడుపున పెట్టుకొని కాపాడాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రకంగా ఎవరు డిస్టర్బెన్స్ ఎక్కడో వేరే వాయిస్ వస్తున్నది. నేనేమంటున్నా అంటే ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో అంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి ఉద్యమంలో భాగస్వాములై దాదాపు నెలల పాటు ఆ రోజు పెన్ డౌన్ అనేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ ను ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు. 2021, 2023, 2025 3 సంబంధించినటువంటి పిఆర్సీలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయి సార్. పిఆర్సీలు 2 డిఏలు ఈ రోజు బకాయిలో ఉన్నాయి. ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామన్నారు, ఆ హామీ కూడా నెరవేరలేదు. ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో అప్పటి నుంచి కూడా అహర్నిశలు ఈరోజు ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడైనా ఒక చిన్న తప్పిదం జరిగితే మొన్న ఒక ఆర్టీసీ ఎంప్లాయీ నాకు ఫోన్ చేసింది సార్. బస్సు డ్రైవరు ఫోన్ చేసి చెప్తున్న కంప్లైంట్ ఏంటంటే సార్ నేను ఆన్ ది రూట్ లో ఉన్నప్పుడు ఏదో కారణం చేట బస్సు టైర్ కు ఒక మొల గుచ్చుకొని బస్సు ఆగిపోతే దానికి గాను ఈ రోజు ఆర్టీసీ డిపో మేనేజర్ మిగతా వాళ్ళందరూ కూడా నాకు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినారు. ఎంత ఘోరమైనటువంటి విషయం సార్ ఇది. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ రోజు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక ఉదాహరణ ఇది మాత్రమే. ఎవరైనా ఈ మహాలక్ష్మి పథకంలో గనక 0 టికెట్ ఉంటుంది సార్, దాంట్లో ఆ 0 టికెట్ కు సంబంధించి టికెట్ కొట్టడంలో ఒకవేళ మర్చిపోతే వాళ్లకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళని ఉద్యోగం నుంచి తప్పిస్తున్నారు. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో ఉన్నాయి. ఇది కాదు సార్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తే మీరు అందరూ నివ్వెరపోతారు. తెలంగాణ ఉద్యమానికంటే ముందు మహిళలకు కేవలం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చెప్పారంటే తెలంగాణ ఆర్టీసీలో పనిచేసినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో కండక్టర్లు వాళ్ళందరూ సాయంత్రం 6 గంటల వరకు తమ ఇంటికి చేరుకునే రకంగా పని వేళలను నిర్ణయించి ఉంటుంది సార్. కానీ ఇప్పుడు ఏమైతుంది తెలుసా, మహిళలను అర్ధరాత్రి 12 గంటల దాకా ఈ రోజు ఉద్యోగాలలో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేందయ్యా అని అడిగితే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ రోజు ఆర్టీసీలో ఉన్నాయి. చిన్న తప్పిదాలకు సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్లు ఇస్తలేరు, శాలరీలు పెంచుతలేరు. ఇంకొక విషయం సార్, ఈ రోజు కారుణ్య నియామకాలని ఒక విషయం ఉంటుంది సార్. కారుణ్య నియామకాలు సింగరేణిలో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ చర్చ. నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద 4 Sides టీవీ. చాలా ఇంపార్టెంట్ చర్చని ఈ రోజు మీరు తెర మీదకి తీసుకొచ్చినందుకు మీ యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. సింగరేణి ఎంప్లాయీస్ కు సంబంధించి ఏదైతే కొత్తగూడెము, ఖమ్మము ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కారుణ్య నియామకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. మరి ఆర్టీసీలో ఈ రోజు వేలాది మంది ఉద్యోగం చేసేటప్పుడు చనిపోతేనో లేకపోతే ఏదైనా కారణం చేత చనిపోతే వాళ్ళ కుటుంబము దిక్కు దివానా లేని అయినటువంటి పరిస్థితి చాలా కోకొల్లలు ఉన్నాయి సార్. నాకు వచ్చిన కంప్లైంట్లలో కూడా ఈరోజు అలాంటి కుటుంబాలలో ఈ రోజు ఆదుకునేటువంటి పరిస్థితి ఎక్కడున్నది సార్? కారుణ్య నియామకాలు ఎక్కడన్నా జరుగుతున్నావా? కారుణ్య నియామకాలు కాస్త నేను అనేది ఈ రోజు ఆర్టీసీలో అసలు ఉద్యోగాల భర్తీ జరగడం మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయాలి. రెండోది ఏంటంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి భూములు ఎక్కడెక్కడున్నాయి, ఆ భూములను అమ్మితే మనకి ఎన్ని డబ్బులు వస్తాయి అని ఈ రకంగా ఆలోచిస్తున్నారు తప్ప ఈరోజు ఆర్టీసీలో ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీని బలోపేతం చేయాలనేటువంటి పాపాన ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాలు పోవడం లేదు. నేను ఎందుకు ఈ అన్ని విషయాలు ఈ రోజు గుర్తు చేస్తున్నానంటే నేను ఒక గంట క్రితమే ఆర్టీసీ సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీస్ యూనియన్ కు సంబంధించిన లీడర్ కు ఫోన్ చేస్తే
ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పారు సార్. ఈ రోజు మీరు ఒక మంచి వేదిక దొరికింది, మంచి డిబేట్ పెట్టిర్రు, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి సార్, మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి Right, ఆ రాజునేత గారు. మాటలు చెప్పింది కాబట్టి ఈ రోజు అన్ని గుర్తు చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ రాజునేత గారు. ప్రస్తుతం ఒకసారి మనం రామ్